గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగంలో భాగంగా తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఒకటి వీరికి ఆదాయం ఎక్కువ అంటే చాలా ఆదాయం చాలా కష్టపడితే కానీ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఒక్క క్షణంలో మీకు చెప్తాను చాలా విషయాలు. నేను 5 ఆదాయంగా 14 ఖర్చుగా చెప్పబడుతుంది. ఆదాయం 5 రూపాయలు వస్తే 14 ఖర్చు పెట్టడం అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంది. అదొకటి. రెండవది న్యాయవాదులకి ఖర్చు ఎక్కువగా ఉంది, న్యాయమూర్తులకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రెండవది ఈ పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళకి కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇది నేను చెప్పాల్సిన ముందు మాట. రెండవది మరి గౌరవ అవమానం ఎలా ఉన్నాయి అని చూసుకుంటే 6 మంది రెస్పెక్ట్ ఇస్తే 3 మాత్రమే వీరిని అవమానించే వాళ్ళు ఉంటారు. సో 6 - 3 అంటే 3 ప్లేస్లో ఉన్నాం కదా, కాబట్టి వీరికి ఇప్పుడు జాతకం అద్భుతం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 12 రాష్ట్రాల వారిలో ఏ తెల్ల జుట్టు అయినా నాకంటే 80 సంవత్సరాల వయసు ఉండి అనుభవంతో చెప్తున్నా నా మాట కరెక్ట్ అని చెప్పిన వ్యక్తి అబద్ధం ఆడుతున్నట్టే ఛాలెంజ్. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కిలో బంగారం కొనగలిగే అవకాశం ఉంది. వీరికి అద్భుతమైన యోగాలు ఈ రాశి వారికి. అలా ఎలా ఉంటామండి, అందరు భిన్నంగా ఇలా చెప్తారు. వాళ్ళు గ్రహాలను పరిశీలిస్తారు కదా, మీరు గ్రహాలను పరిశీలిస్తారు కదా, అక్కడే కిరణ్ మీద ఒక చిన్న లాజిక్ నేను మెయింటైన్ చేస్తాను. వాళ్ళు మిస్ అవుతారు. నేనే ఇలా చూస్తానంటే గ్రహాల యొక్క గమనం అనేది రాశులు అందరూ చూస్తారు, బట్ ఐ విల్ క్యాలిక్యులేట్ నథింగ్ బట్ డిగ్రీస్. ఏ డిగ్రీలో ప్లానెట్ మూమెంట్ జరుగుతుంది, ఏ నక్షత్రం మీద ప్లానెట్ మూమెంట్ ఉంది అని చూసినప్పుడు తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మిగతా రాశి వారికి ఎవరికి లేనటువంటివి ఈ రాశి వారికి ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న ఒక రాశికి టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. ఆ ఫస్ట్ ర్యాంక్లో ది బెస్ట్ ర్యాంక్ వచ్చేది వీళ్ళకి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ 3 ఉద్యోగాల్లో వీళ్ళు సెలెక్ట్ అవుతారు ఈజీగా. ఉద్యోగ మార్పు అవకాశం ఉంది, మంచి హైక్ అవకాశం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ గౌరవాన్ని కానీ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది. అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఎందుకుంటాయి ఏంటంటే తులారాశి వారికి శని అత్యంత యోగకారకుడు. ఫ్రమ్ ద లాస్ట్ 2 years నుంచి యోగకారకుడే. ఇప్పుడు అందరూ ఏమంటారంటే తులారాశి వారికి అష్టమంలో గురుడు అంటే నష్టం చేశాడు, ఇప్పుడు భాగ్యంలో ఉన్నాడు, దశమంలోకి వెళ్తాడు. ఇక్కడ నేను లాజిక్ చెప్పానంటే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు ఇప్పుడు నష్టాన్ని ఏం చేయట్లేదు వీరికి. రేపు జూన్ వరకు వీరికి ఏం నష్టం లేదు. ఎందుకు లేదంటే మిగతా ఒక 4 ప్లానెట్స్ వీరికి అన్ని శుభస్థానంలో ఉన్నాయి. ఈ 5 నెలలు కావాల్సినటువంటి ఎఫెక్ట్ గురుడు వల్ల కాకుండా మిగతా గ్రహాల యొక్క మార్పు వీరికి టాప్లో ఉంది. దానివల్ల వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నెక్స్ట్ 10th వస్తాడు కదండి, దశమంలో ఇబ్బంది పెడతాడేమో. ఏం ఇబ్బంది పెట్టాడు, ఎందుకు పెట్టాడండి అంటే వీరికి ఆల్రెడీ శని బలంగా ఉన్నాడు. ఆ శనిని గురుడు చూడబోతున్నాడు, గురుడు ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. ఈ కారణం చేత నేను చెప్పే ఫలితాలు మాత్రమే కరెక్ట్ అవుతాయి. మీకు ఇంకొకరు చెప్పే ఫలితాలు నాలా కాకుండా చెప్తే కరెక్ట్ అవ్వవు. ఇది ఛాలెంజ్. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరు తులారాశి వారు బంగారం కొంటారు, ఇల్లు కొనే అవకాశం, సొంతంగా పిల్లల పెళ్లిళ్ళు చేయడం, విద్యలో రాణి పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని వృద్ధి చేయడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, అలాగే విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డు పొందుకోవడం, H1B వీసా రావడం, పంట పొలాలు బలంగా ఉంటాయి. మంచి పంటలు 2 పంటలు బాగా పండుతాయి వీళ్ళకి. 2 పంటలు కూడా అధికమైనటువంటి పంట లాభాలు పొందుకునే అవకాశం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వివాహ యోగం, అనేక రకాలైనటువంటి శుభయోగాలు. ఇంకా పూలు పలుకురాలు పండించే వారికి విపరీతమైన లాభాలు పొందుకోవడం, ధనయోగం బాగుంటుంది, శత్రునాశనం ఉంటుంది, మిత్రలాభం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో లాభాలు బలంగా ఉంటాయి. అంటే ఈ నెల ఆ నెల నక్కలేదు వీళ్ళకి. సంవత్సరం మొత్తం చెప్తున్నాను నేను, 1 year మొత్తం మీకు అనుకూలంగా ఉంటాయి. సమస్యలన్నీ కూడా పరిపూర్ణంగా క్లియర్ చేసుకుంటారు, ఇందులో సందేహమే లేదు. ఈ మాట నేను ఖచ్చితంగా ఉన్నాను. మీకు పంచాంగం ఎలా చేశారు, పలానా పంచాంగం ఎలా చెప్పారు, పంచాంగం అక్కర్లేదు, నేను చెప్తాను కదా, నేను చెప్పింది మీకు నిజం అవుతుంది, ఇది గ్యారెంటీ. ఎందుకంటే అలా నేను దాని మీద వర్క్ చేశాను. మిగతా వారికి మీద కన్నా దీని మీద ఇంకొక రాశి మీద, కుంభరాశి మీద వర్క్ చేశాను కొద్దిగా. అరే ఇలా ఉంది కదా, ఇలా మార్పులు ఉన్నాయి కదా అని చెప్పేయడానికి ప్రయత్నం చేశాను. దానివల్ల ఈ ఫలితాలు కనబడుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పకూడదు అనేటువంటి భావన చెప్పాను. నా సొంత డబ్బు కాదు, సొంత పైత్యం కాదు, నేను నక్షత్రం యొక్క డిగ్రీ ప్రకారంగా నేను మూమెంట్ చూసి చెప్తున్నాను. నేను మిగతా వాళ్ళు అలాగే చూస్తారు కదా, మరి ఫలితాలు చెప్పండి. ఇప్పుడు మీరు చూశారు కదా, నేను చెప్పాను ఫలితాలు. సార్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ షర్మిల ఇదే ఛానల్లో ఉన్నా లేదా వేరే ఛానల్కి వెళ్ళినా పలానా టైంలో మీరు చెప్పింది కరెక్ట్ అయింది గురుగారు, రాంగ్ అయింది అని చెప్పగలిగే అవకాశం మీకు ఉందిగా. నేను ఎప్పుడైతే పోను కదా, ఇదే ఇల్లు సొంత ఇల్లు కదా, కాబట్టి కంగారు లేదు కనుక నేను వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాం. మళ్ళీ మనం వచ్చే సంవత్సరం దానికి ఎందుకు, జూన్ నుంచే మాట్లాడుకుందాం. జూన్ లోపల మీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తారు. జూన్ లోపల మీరు స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. చెప్తారు కదా, 3 నెలల్లో ఉంది కదా, అక్కడ దాకా ఎందుకు, 3 months వెయిట్ చూసిద్దేదా మనం. కాబట్టి సంతాన యోగం కానీ వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధ్యం. కుటుంబ పరంగా సౌఖ్యత బాగా ఉంటుంది. గొడవలన్నీ కూడా సర్దుమణిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి.
ఇవి గోచార ఫలితాలు. జన్మజాతకంలో నీకు ఏ రాహు శని వచ్చాడు అనుకో, దాన్ని నేనేం చేస్తా, అష్టమ రాహు సప్తమ శని వచ్చి నీ మీద పడితే దాన్ని నేనేం చేయలేను. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, జన్మజాతకం వేరు, గోచార ఫలితాలు వేరు. ఈ రెండింటినీ కలుపుకొని చూసుకోవాలి తప్ప వేరువేరుగా చూసుకోవద్దు. అలాంటి బాగుందని చెప్పేసి అంత ఆనందపడకండి, బాగాలేదని చెప్పిన దానికి మీరు బాధపడకండి. జన్మజాతకంలో స్థానబలం ఏంటి, గురుడు ఎక్కడున్నాడు, జన్మలగ్నం ఏమిటి, అలా ఏ దశ జరుగుతుంది, ఎంత దశ ఏమిటి, ఇవి చూసుకోవాలి. ఇది నేను ఎస్కేప్ అవ్వడానికి కాదు, ఈ ఫలితాలు గోచారాలు ఇలాగే ఉంటాయి. నేను ఇలాగే చెప్తున్నాను, ఇవి జరిగి తీరుతాయని చెప్తున్నాను గట్టిగా మీకు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. సంఘంలో పేరు కళాకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మంచి అనుకూలమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయానం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. చాలా చక్కగా చెప్పారు.